దేశం అభివృద్ధి చెందాలంటే విద్య ఎంతో అవసరమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తనయుడు వైష్ణవ్ జయంతి సందర్భంగా అంబర్పేట గోల్నాక డివిజన్ లంకలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బండారు వైష్ణవ్ ఫౌండేషన్ ద్వారా స్కూల్ బ్యాగులను, నోట్ బుక్స్ లను కూతురు విజయలక్ష్మితో కలిసి గవర్నర్ దత్తాత్రేయ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య, వైద్యం, ఉద్యోగ రంగాలలో ప్రతి ఒక్కరూ రాణిస్తే అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. విద్యార్థులు మంచిగా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తానని, కంప్యూటర్ టీచర్ను నియమిస్తానని హామీ ఇచ్చారు. బండారు వైష్ణవ్ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఏటా విద్యార్థులకు అండగా పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అంతకుముందు కవాడిగూడలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ లో గవర్నర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మాజీ మంత్రి కృష్ణ యాదవ్, గౌతమ్ రావు తదితరులు పాల్గొన్నారు. अच्छा हिंदी का दो, हिंदी नहीं आता, ऐसे लोग आ दो भाई। ओ तो मेरे को ये बात में मालूम है, ये बात में मालूम है, तेरे को ना वेरी गुड, सपोर्ट करो, अंदर सपोर्ट करो। ఎందుకంటే నందుకు ముందుగా నేను ఈ విషయం చెప్పుకోవాలి. మా తమ్ముడిని కోల్పోయినాక నాన్న కోలుకోవడానికి ముఖ్య కారణం పార్టీ కార్యకర్తలు. మీరందరూ లేకపోయింటే మా కుటుంబానికి కోలుకోవడం చాలా కష్టమయ్యి ఉండేది. నాకు ఊరికి అదే చెప్పేటోడు, ఏం కాదమ్మా, ఒక్కడు పోయినా నాకు ఇంకా చాలామంది ఉన్నారు, వారసులే కానీ కొడుకులే కానీ, వాళ్ళందరిలోనే మనం వైష్ణవ్కి చూస్తున్నాము అని అనుకున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ చిన్న కార్యక్రమం చేసినా ఒక ఫోన్ కాల్ మీద వచ్చి ఈ కార్యక్రమం మాది అని, ఇట్లా ఎవరం లేకపోయినా కూడా మాదే ఈ ఫౌండేషను అని, బండారు వైష్ణవ్ ఫౌండేషనే కానీ అలైబలే కార్యక్రమమే కానీ ఇది మా అన్న ప్రోగ్రాము, ఆయన పిలిచినా పిలవకపోయినా, గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వస్తాము అని నేను, నాన్న లేకపోయినా ముఖ్యంగా నన్ను కూడా గణేషులకు కానీ ఎక్కడికి కానీ ఆప్యాయంగా మీ ఇంటి బిడ్డగా నాకు చెప్తుంటారు కదా ప్రతిసారి, మా అన్న బిడ్డ, మా బిడ్డ అని ఆప్యాయంగా పిలిచినందుకు ఇంకే ఆస్తి అవసరం లేదు, ఏ పదవి అవసరం లేదు, ఇది మాత్రం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై. మేము కొంత పిల్లలకు పుస్తకాలు, పెన్సిలు, బ్యాగ్ లాంటి విషయాలు కొన్ని అందజేశాం. ఎందుకంటే వైష్ణవ్ ఫౌండేషన్ యొక్క మా లక్ష్యము విద్య, వైద్యము, ఉపాధి 3 రంగాల్లో సేవలు అందించాలని మేము నిర్ణయం చేసుకున్నాం. కాబట్టి మా కుమారుడు బండారు వైష్ణవ్ పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. నేను ఒకటే కోరుకునేది, విద్యార్థులకు అంటే దేశంలో పేదరికం పోవాలంటే విద్యనే చాలా ప్రధానమైనది. విద్యనే పేదరిక నిర్మూలనకు అది ప్రధానమైనది. అందుకని విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యమైన విద్య అందించాలి, నూతనమైనటువంటి విద్య అందించాలి, కొత్త టెక్నాలజీకి వచ్చినటువంటి విద్య అందించాలి. అందుకనే ప్రభుత్వం దీనికే ప్రాముఖ్యత ఇవ్వాలని, అలాగే వైద్యం కూడా అందరికీ అందుబాటులో రావాలని, ఉపాధి కూడా అందరికీ రావాలని. ఉపాధి రావాలంటే అందరికీ స్కిల్ చాలా అవసరం. అందువల్ల స్కిల్ డెవలప్మెంటు చాలా ముఖ్యమైనది. ఆ స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రభుత్వం ప్రాముఖ్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తే పేదరిక నిర్మూలన, ఉపాధి 2 జరిగే అవకాశం ఉంటుంది. నాకు చాలా సంతోషము. మేము వైష్ణవ్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ స్కూల్లో ఒక సీసీ కెమెరాల ఏర్పాటు, అలాగే కంప్యూటర్ యొక్క ఉన్నటువంటి ట్రైనింగ్ చెప్పేవాళ్ళు లేడు కాబట్టి అతను కూడా ఇక్కడ ఏర్పాటు చేద్దామని మేము నిర్ణయించుకున్నాం. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad.
Call to 9100885551 91008855